వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో ఉన్నాం. మేము హైదరాబాద్ లోనే అమ్మాయి లవ్ లో ఉందని చెప్తా ఉన్నారు. లవ్ లోనే ఉందంట. ఎవరిని తీసుకురావద్దమ్మా అన్నది. నేనుండి బిడ్డ నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అని అన్నా. ఎవరు లేరమ్మా, ఉండేదైతే నేనే చెప్తాను. ఆమె ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయంట. మెసేజ్లే చూసుకుంటా ఇక ఎవరితోని అయినా చెప్తే అంత గొడవలైద్దని ఆమె ఏం చేసింది, ఒక్కతే కిందకి దిగి ఈడు దాకా వచ్చిందేమో. ఆ వచ్చట డాక్టర్ నేర్చుకుంటాను కదా బిడ్డ. నా బిడ్డ డాక్టర్, నా మనవరాలు డాక్టరు. నా మనవరాలు ఎవరికి ఏమన్యాయం చేసింది? అంటే అమ్మాయి ఇంట్లో హ్యాంగింగ్ వేసుకుందని చెప్తా ఉన్నారు కదా. కాదు, అక్కడి నుంచి ఎత్తుకొచ్చిండ్రు. చేనులో పోయి చూద్దాం పాండ్రి. చేనంతా పొట్టు ఉన్నది. ఈ బట్టలు ఎందుకు ఈడున్నాయి? బీరోలకే తీసిరా? ఆధారం ఏమన్నా రాసి పెట్టుకుందేమో నీ మొత్తం వెతికిండు. బీరువాల ఏం లేకుండా ఇదిగో మొత్తం బస్తా నింపిన. నా బిడ్డను అంటే చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఊరేసిరా అనుకోవచ్చా? తీసుకొచ్చి చేసిండ్రు. కానీ ఈ బ్లడ్ అంతా ఎట్లా ఏంది అసలు? హైదరాబాద్ లో ఉంటారంటున్నారు. మేము హైదరాబాద్ లోనే అమ్మాయి లవ్ లో ఉందని చెప్తా ఉన్నారు. లవ్ లోనే ఉందంట. నాకు తెలియదు. నాకు మొన్న తెలిసి మరి అవునా కాదా బిడ్డ అన్న. కాదన్నది. కాదని అంటే నేను వేరే సంబంధం చూస్తా అనేసి తీసుకొచ్చిన. వేరే సంబంధం మీ దగ్గర ఉండదా? ఇక్కడ హాస్టల్లో ఉంటది. భీమారంలో హాస్టల్లో ఉంటది. ఆ హాస్టల్లో నుంచి వెళ్ళి ఇక మొన్న నేను దేవుని పెట్టుకుంటే ఈడ పని ఉందమ్మా, ఈ నుంచి వెళ్ళి ఇంకో బుజ్జి ఉంది. మా బావ కొడుకు వచ్చి రోజు పర్తగిరి తోలేస్తాడు, తీసుకొని వస్తాడు. అట్లా అన్న తోలేస్తాడు అనేసి చెప్పినాం. చెప్తే ఇంకా అట్లనే తీసుకొని పోతా అంటే సమాధానం ఏమన్నా ఆమెకు తెలియకుండా మేము వేరే సమాధానం తెచ్చాం. తీసుకొస్తే ఆమె ఏం చేసింది, అమ్మ నేను పెళ్లి ఇప్పుడు చేసుకోను, నేను ఏదన్నా జాబ్ చేసిన తర్వాతే పెళ్లి చేస్తా, నువ్వు ఎవరిని తీసుకురావద్దమ్మా అన్నది. నేనుండి బిడ్డ నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అని అన్నా. ఎవరు లేరమ్మా, ఉండేదైతే నేనే చెప్తాను అని అన్నది. ఇంకా అంతే. మళ్ళా మొన్న ఏందో జ్వరం వచ్చిందో మరి ఏమైందో తెలియదు. ఆ నెహ్రూ అనే పిల్లగాడ వచ్చి మా అత్తను ఈ పిల్లని హాస్పిటల్ తీసుకుపోయిండంట. ఎవరు? మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. వాడు వచ్చిండు, హాస్పిటల్ తీసుకొని పోయిండంట. మళ్ళీ మొన్న రాత్రి కూడా వచ్చిండంట. మొన్న రాత్రి పైన ఉన్నదంట ఆమె ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయంట. మెసేజ్లే చూసుకుంటా ఇక ఎవరితోని అయినా చెప్తే అంత గొడవలైద్దని ఆమె ఏం చేసింది, ఒక్కతే కిందకి దిగి ఈడు దాకా వచ్చిందేమో. ఆ వచ్చటం వల్లనే ఎత్తుకొని పోయిండ్రు. ఇంకా అమ్మాయిని ఎత్తుకొని పోయి 4-5 ఏమేమి చేసిండ్రో ఆడ అంత ఆగం చేసుకొని తీసుకొని వచ్చి ఇంట్లో మరి అది ఎక్కడ చేసిండ్రో తెలియదు. ఇంట్లో అయితే రక్తం మడుగులు ఉన్నాయి. రండి ఒకసారి లోపల. ఒక్కసారి అమ్మాయిని ఓకే అక్కడ ఉందా? అందదు కూడా అందదు నాకు. సార్ ఏం హింస పెట్టిండ్రో ఇంట్లో ముద్రలు ఇగో. ఈడ 7 ముద్ర, అదిగో అక్కడ 7 ముద్ర, అన్నెత్తి కాడ అట్లా అన్నెత్తి కాడ అంత కొట్టుకుంటా ముసలోళ్ళ మీద చల్లిండో. ముసలోళ్ళు అసలు నిద్రపోరు. ఆ వాళ్ళకి ఏం చేసిండో. పైన పడుకున్నారా? ముసలోళ్ళు ఎక్కడ పడుకున్నారు? పడుకున్నారు. ఇక ఆ మెసేజ్ లో అడగవచ్చు ఏమేమి చేసుకున్నారో తెలియదు. ఫోన్ ఉందా అమ్మాయిది? ఉన్నది. ఫోన్ పోలీసు వాళ్ళు పోయిండ్రు. ఓపెన్ చేసిండ్రు. ఈ సామాన్ అంతా కింద పడేసిండ్రు. అగో పైన ముత్తలమ్మ ఉంది, బంగారు ఎండిది. ఆ అమ్మ దానికే ముడేసి నా సీర, ఆ సీర కూడా పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయిండ్రు. ఓకే, ఈ బట్టలు ఎందుకు ఈడున్నాయి? ఈ బట్టలన్నీ కింద వేసిండ్రు. బీరోలకే తీసిరా? ఇప్పుడు మా
వదిలిండ్రు, దాని బట్టలన్నీ కింద వేసిండ్రు, తొక్కుడు చేసిండ్రు. ఏం అసలు వాళ్ళే లేకుండా చేసిండ్రు మొత్తం. అంత ఏం వెతికిండో ఏమైనా ఉన్నదే అన్ని ఆధారం ఏమన్నా రాసి పెట్టుకుందేమో అని మొత్తం వెతికిండు. బీరువాల ఏం లేకుండా ఇదిగో మొత్తం బస్తా నింపిన. నా బిడ్డ లేని సంసారము నాకెందుకనేసి మొత్తం బట్ట నింపేసినాం. ఇంకా వాటితోని అన్ని కొత్త బట్టలే, మొత్తం కొత్త బట్టలే. నా బిడ్డను అంటే మీరు ఏమో అంటే చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఉరేసిరు అనుకోవచ్చా? తీసుకొచ్చి చేసిండ్రు. కానీ ఈ బ్లడ్ అంతా ఎట్లా ఏంది అసలు? గంజాయి తాగి వచ్చిండ్రు వాళ్ళు. గంజాయి మాకు ఎవరికి తెలియదు. రాత్రి 12 వచ్చి చేసిండ్రు. అట్లా అందరూ నిద్రపోయిండ్రు, మొత్తం మందు చల్లిండ్రు. గంజాయి తాగుతారు వాళ్ళు? గంజాయి తాగే వచ్చిండ్రు. ఒక బిడ్డ మాకు తాగడంతో పెంచుకున్నాం మేము. ఒక దెబ్బ కూడా కొట్టలే. బయట మాట్లాడదాం ఒకసారి తీసుకో. ఏమైందమ్మా? ఏమైతుంది నీకు? నా మనవరాలయ్యా, అసలు ఏం జరిగింది? నా మనవరాలకు అందరికి పండగ చూసి వచ్చి లేపుకొని పోయిండు. అలా కొడుకు ఎవరైనా రావురోళ్ళు ఎత్తుకుపోయి మొక్కజొన్న చెల్లి ఎత్తుకపోతే ఎవడని మా చిన్న ఆయన అన్నాడట. ఆయన మూతి మీద ఇట్లా సరిచిండట. ఆయన మూతి మీద ఇట్లా సరిచి ఎత్తుకొని పోయిండట. మా చిన్న ఆయన పోతా అంటే మొన్న నైట్ 12ంటికి ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమంటారు పోలీసు వాళ్ళు? మేము పట్టుకొచ్చినాం, మేము కొడుతున్నాం, మేము అన్ని చేస్తున్నాం అని అంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు 4గురికి ఒక్కరికి పట్టుకొని ఉన్నారు. వాడు అందరికి పైసలు పెట్టుకున్నాడు. పేద మనుషులు తిన్నారు, ఏసాయి తిన్నాడు, అందరు తిన్నారు, చల్లబడ్డారు. మేమేం కావాలి? మా గతి ఏం చేస్తారు? మేము ఎట్లా బతుకం? ఇంత చదివించే లాభం? డాక్టర్ నేర్చుకుంటాను కదా బిడ్డ. నా బిడ్డ డాక్టర్, నా మనవరాలు డాక్టరు. నా మనవరాలు ఎవరికి ఏమన్యాయం చేసింది? నా మనవరాలు ఎవరికి ఏమన్నా పోయింది? కొడుకులు అక్కడిక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఇక్కడ కత్తిపోటు ఉన్నది, ఇక్కడ కత్తిపోటు ఉన్నది. ఈ మెడలు ఇట్లా ఇరిచిండ్రు, ఈ రెక్కని ఇరిచిండ్రు, ఇవన్నీ కొరికిండ్రు. అంత కొరుకుడే. నా బిడ్డకు ఏడు పడితే ఆట మెడలు తిరుగుతాయి. అంటే అమ్మాయి ఇంట్లో హ్యాంగింగ్ వేసుకుందని చెప్తా ఉన్నారు కదా? కాదు, అక్కడి నుంచి ఎత్తుకొచ్చిండ్రు. చేనులో పోయి చూద్దాం పాండ్రి. చేను అంతా పొట్టు ఉన్నది. చేనులో నిన్న పోలీసు వాళ్ళు కూడా చూసిండ్రు. చంపిండ్రు, ఎత్తుకొచ్చిండ్రు. నైట్ తీసుకొచ్చిరా? నైట్ ఎప్పుడు తీసుకొచ్చింది తెలియదు. నా బిడ్డ లేడు ఇంటికాడ. మేము లేము, నా బిడ్డ లేదు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడ ఉండరు వాళ్ళు. ఇక్కడ ఇంత టిఫిన్ చేసుకొని తిని నా మనవరాలు నర్సంపేటలో ఎంజింలో చేస్తాంది, ఇక్కడ నర్సుగా చేస్తాంది. వాళ్ళ కొడుకు ఎప్పుడు పెట్టుకున్నాడో వాని కండ్లలో ఎప్పుడు మట్టి పడ్డదో. ఆమె పనిలో ఉన్నాడు వాడు. ఎంగేజ్మెంట్ ఏదో అయిందని చెప్తా ఉన్నారు చాలా మంది. వానికి ఎంగేజ్మెంట్ అయిందట. వానికి ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడు అయిందో వాని ఎంగేజ్మెంట్ నిప్పు పెట్టా. వాని ఎంగేజ్మెంట్ ఎట్లా అయిందో ఎట్లా పోయిందో. పోయిన కొడుకు పెళ్లి చేసుకొని అటే ఉండాలి. ఈమెను ఎందుకు ఈమె దానికి ఏం అధికారం వచ్చింది వానికి?